ప్రేమ స్వరూపులారా, సర్వవ్యాపి అయి ఉన్నదో, సర్వత్రా నిండి ఉన్నదో, అదే విధంగానే బ్రహ్మ కూడాను సర్వత్రా సర్వవ్యాపకుడై ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Today we have to recognize the fact that just as Om is all pervasive sound, Brahma is also all pervasive. ఇది ఈ విధముగా ఉండగా అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది కూడా మరొక పదం వచ్చింది. While this is so, there is one more statement, Ayamatmam Brahma. ఈ ఆత్మ అనేటువంటిది కూడాను బ్రహ్మస్వరూపమే. This Atma is also another form of Brahma. కనుక ఓం, బ్రహ్మ, ఆత్మ ఈ మూడు కూడాను అభేద స్వరూపములే. Therefore, Om, Atma and Brahma are inseparable and you cannot distinguish between one from the other. దీనికి అనేక విధములుగా ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితం లోపల 4 అవస్థలను అనుభవిస్తూ వస్తున్నాడు. Every human being is undergoing 4 states of consciousness in daily జాగ్రత్త, life. స్వప్న, సుషుప్తి, తురియం. Jagrata, waking, Jagrata, Swapna, Sushupti and Turiya. జాగ్రత్త అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను పంచభూతములతో, పంచ ప్రాణములతో, The world which is, the existing world which is created by your own sight, which is full of 5 elements పంచేంద్రియములతో and 5 senses, అంతఃకరణలతో కూడినటువంటివి. and it is also associated with అనగా మనస్సు, Antahkarana. బుద్ధి, చిత్తము, అహంకారము. And that means Manas, Buddhi, Chitta and Ahankara. ఇది 19 ముఖములతో కూడి ఉంటున్నది. That is 19 faceted principle. దీనికి 5 కోశములు కూడా కూర్చారు. To this may be added 5 koshas also. 24 తత్వములతో కూడినటువంటిది ఈ దృశ్యకల్పితమైన ప్రపంచము. This is Drusyakalpika Prapancha, the world which can be seen by the eyes, is full of 24 ఆత్మ principles. జాగ్రత్త అవస్థ యందు స్థూలముగా దృశ్య స్వరూపమై ఉంటున్నది. Atma will be in the position of stula or inert position in the waking state. ఆత్మ లేక ఈ జాగ్రత్త కానీ స్థూలము కానీ అనుభవించుటకు వీలు కాదు. You cannot enjoy a waking life, the gross world, without Atma. కనుకనే ఈ ఆత్మకు విశ్వడు అని పేరు పెట్టారు. That is why Atma has been given the name of Visvudu. ఇంతియే కాక సర్వుల యొక్క ఉదరమునందు కూడాను అన్నింటినీ భస్మము గావించి అన్నింటినీ కాపాడి యజ్ఞహోత్రుడిగా నిలిచినటువంటి ఈ యొక్క వైశ్వానరునికి కూడాను ఆత్మ అని పేరు పెట్టారు. It is not merely that Vaiswanara, who is digesting all the foodstuffs taken and who is providing protection and sustenance to the body, విశ్వడనియు వైశ్వానరుడనియు విరాట స్వరూపుడని కూడాను దీనికి పేరు పెట్టారు. Visvudu, Vaiswanarudu, Virata Swarupudu, all the three విరాటమనగా names. అనేక రూపనామములతో కూడినటువంటి ఈ జగత్ స్వరూపమే విరాట స్వరూపము. Virata Swarupamu or cosmic form is the form which has manifested itself in thousands of forms. కృష్ణుడు అర్జునులకు విశ్వ విరాట స్వరూపం చూపినాడంటే ఏమి? సర్వత్రా సర్వకాలముల యందు సర్వస్థితుల యందు కూడాను తాను ఈ రూపమును ధరించి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించటమే. When we say that Krishna has shown the cosmic form to Arjuna, it means that at all times and in all forms and everywhere he is చరాచర residing. ప్రపంచమంతయు కూడాను భగవంతుని యొక్క విశ్వస్వరూపమే. The moving and unmoving world is the very form of God. దీనిని విరాట్టుడు అని పిలుస్తూ వచ్చారు. This has been given the name of Virat Swarup. విరాట స్వరూపమునందు ఆత్మ జాగ్రత్త అవస్థలో స్థూల రూపము ధరించి ఉంటున్నది. Atma will be existing in gross form in the form of Virat Swarupa in the waking state. అది ఏ స్వప్నావస్థ యందు సూక్ష్మ స్వరూపమును ధరించి ఉంటున్నది. In the dream state, it takes a subtle form. ఈ జాగ్రత్త అవస్థ యందు అనేక ఇంద్రియములతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మ అంతర్ముఖంగా నిలిచి In the waking state, this Atma is associated with different sense organs
తనకు తానే సంకల్పించుకొని ఏకోహం బహుశ్యామన్నట్టుగా తనకు తాను సంకల్పించుకొని అనేక రూపములను అనేక స్థితులను తానే అనుభవించినట్టుగా నిరూపించింది. By mere will, it takes different forms and enjoys in the different forms. ఈ స్వప్నమునందు రూపము కాని రూపమును, In dream state, it has got a formless శబ్దము form. కాని శబ్దమును, It has a soundless sound. తిండి కాని తిండిని, It has got food which is not మనిషి కాని really good. మనిషిని సృష్టించుకుంటూ ఉండాలి. It creates men who are not really men at all. దీనికి ఒక పరిమితిని కూడా ఉంటుండాలి. There is a limit for this. ఈ యొక్క సృష్టి ఆ స్వప్నావస్థకు మాత్రమే పరిమితం కాని తిరిగి మరొక అవస్థకు పరిమితం కాదు. The creation of the dream state is confined only to the dream. and మరొక not to the స్థితికి ఇది waking state. వ్యాపించదు. This is not applicable to the other state at all. కానీ తనకు తానే సర్వమును సృష్టించుకొని తనకు తానే భీతిని, ఆనందాన్ని, అనేక విధమైనటువంటి కష్టములను, నష్టములను, సుఖములను, దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంటారు. One creates a world of his own and undergoes different feelings of suffering, ఈ joy. అన్నింటికి కూడాను ఆత్మనే కారణము. For all this, it is Atma which is responsible. ఒక్క గది లోపల 10 మంది పరుండినారంటే 10 మందికి 10 విధములైనటువంటి స్వప్నములు రావచ్చునే కానీ ఒక స్వప్నమునకు మరొక స్వప్నమునకు ఏమాత్రము సంబంధం ఉండదు. If there are 10 people sleeping in a room, each one may have a different dream. అనగా తన యొక్క భావముల చేతనే తాను సంకల్పించుకొని ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు. Based upon his own feelings, he creates a world of his own and enjoys or suffers in అయితే dream state. అక్కడ ఏది దీనికి అన్నిటికీ మూలాధారం? What is it that is the basis of all అక్కడ ఒక this? వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది. There is a type of light there. ఆ వెలుగులకి తేజస్సు అన్నారు. That light is called Tejas. ఆ తేజస్వరూపుడైనటువంటి ఆత్మకే తైజస్సుడు అని పేరు పెట్టారు. Atma which is shining in the form of that light, he has been కనుక given the స్వప్నావస్థ Tejas. యందు తైజస్సు స్వరూపంగా ఉంటుండాది ఆత్మ. Atma takes the form of Taijasa in dream state. ఒక చిన్న ఉదాహరణము, మనం స్వప్నం వరకు పోనక్కరలేదు. One small example, we need not go right up to dream state. మనం కన్నులు గట్టిగా మూసుకొని ఏమి చూస్తున్నామని విచారణ చేస్తే ఏమీ కనిపించటం లేదు, పెద్ద చీకటిగా కనిపిస్తుండాది అంటుంటాం. If we close our eyes tight and think what exactly have we been able to see, we get utter darkness. అయితే ఈ చీకటిని చూస్తున్నది ఎవరు? Who is it that is witnessing this darkness? ఎవరు అక్కడ చూడకుండా ఇది చీకటి అని ఎట్ట నిర్ణయించగలవు? If no one is seeing there, how do you decide that it is darkness? కనుక కన్నులు మూసుకున్నప్పటికీ ఎవరో ఒకరు అక్కడ చూస్తూ ఉండటం చేతనే చీకటిగా ఉన్నది, నల్లగా ఉంటున్నది. ఆ నలుపును చూచేటువంటి వాడు ఎవరో ఒకడు ఉన్నాడు. Even ఆ when you, చీకటిని చూచేవాడు ఎవరో ఒకరు ఉన్నారు, అతనే తేజస్వరూపుడు. even when you close your eyes, there is someone who is witnessing the darkness there, and that one is Taijasa. కనుక తైజస స్వరూపంలో స్వప్నావస్థలో ఉండినటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మరూపమును ధరించి ఉంటున్నాడు. The one who is in the form of Taijasa in dream state is in the heart in a subtle form. ఇంకా మూడవదైనటువంటిది The third, సుషుప్తి. the third one is Sushupti. సుషుప్తి అనగా మంచి నిద్ర. Sushupti refers to deep ఇందులో sleep. జాగ్రత్త కానీ స్వప్నము కానీ ఏమాత్రము లేవు. In deep sleep, neither there is waking state nor dream state. ఇందులో కల్పన కానీ సృష్టి కానీ ఏమాత్రము కనిపించదు. There is no creation and there is nothing by way of imagination. సర్వేంద్రియములు కూడాను మనసులో లీనమైపోయినవి. All the senses have got merged into mind. ఇక్కడ కేవలం ప్రజ్ఞ మాత్రమే నిలిచి ఉంటుంటాది. There is only prajna prevailing there. ఈ ప్రజ్ఞ చేతనే తాను ఉన్నట్టుగా ఉనికిని గుర్తిస్తూ వస్తుంటాడు. Only with the help of this prajna, he recognizes that he was existing in this deep తత్ sleep state. ఆనందమును తదుపరి కూడాను అనుభవిస్తూ ఉంటుంటాడు. But this ananda he would be experiencing even after sleep. సర్వేంద్రియములు కూడాను స్తంభించి ఉంటుంటాయి. All the senses would have been still. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం లోపల ప్రజ్ఞాప్రాప్తుడైనటువంటి పరమాత్ముడు అనుభవిస్తూ ఉంటాడు. Prajna would be, God would be enjoying in the form of prajna in inhaling ఆ and ప్రజ్ఞ exhaling. స్వరూపుడే బ్రహ్మ కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుపుతూ వచ్చింది. As this prajna is Brahma, there is a statement, Prajnanam Brahma. ఈ యొక్క ప్రజ్ఞకే మనము నిరంతరము ఉండినటువంటి యొక్క తెలివితేటల యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము అని దీనికి నిరూపిస్తూ వచ్చారు. This prajna has been described as
constant integrated awareness. ఈ యొక్క ప్రజ్ఞనే జాగ్రత్త అవస్థ యందు శరీరమునందును ఇంద్రియములతో కూడినటువంటి యొక్క అంతఃకరణ యందును ఆత్మయందును సమత్వంగా ఉండటం చేతనే దీనికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. As this prajna is equally existing in the physical body, in the heart and in the atma, this has been described as constant integrated ఇట్టి awareness. ప్రజ్ఞా స్వరూపుడుగా ఉండటం చేతనే అతనికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. As he takes this form of this prajna, he has been given the name Prajnudu. కనుక ప్రాజ్ఞుడు అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మస్వరూపమే, అదే ఆత్మస్వరూపము. Prajnudu is verily the form of Brahma, అయితే form of ఈ Atma. బ్రహ్మస్వరూపం కానీ ఆత్మస్వరూపం కానీ గోచరం కావటం లేదే అని మనం యోచించవచ్చును, సందేహించవచ్చును. You may think or doubt, well, we have not been able to get a vision of అయితే Brahma and అక్కడ Atma. కూడాను ఈ ప్రణవ స్వరూపం అనేటువంటిది ఉండటం చేతనే ఈ బ్రహ్మ ఆత్మస్వరూపములు అభిన్నంగా ఉంటున్నాయి. As there is this Pranava which is existing, this Atma and Brahma are giving the ఈ impression they ప్రణవం are ఏ separate. రీతిగా మనకు కనిపిస్తుండాలి, వినిపిస్తుండాలి. How have we been able to hear this ఈ Pranava? ప్రణవం కనిపించేటువంటిది కాదు, This cannot be seen. ప్రాప్తిని తినిపించేటువంటిది, This is one which will make you తన ఆకారమును వినిపించేటువంటిది. it will make its form heard. ఈ కనిపించేటువంటి జగత్తు కానీ The world which can be seen, వినిపించేటువంటి శబ్దము కానీ the sound which you can hear, అనిపించేటువంటి మాటలు కానీ the words which you can just listen, అనుభవింపజేసేటువంటి హృదయము కానీ the heart with which you can experience, అన్నీ కూడాను ఈ ప్రణవంలోనే లీనమై ఉంటున్నవి. all these are integral parts of Pranava. ఈ గాఢ నిద్ర ఎందుకు కూడాను, సుషుప్తి ఎందుకు కూడాను మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నవి. Even in deep sleep, this inhaling and exhaling will be going on. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి వాడే ఓంకార స్వరూపుడు. This Omkara Swarupa is one who takes the form of inhaling and exhaling. కనుక ఈ ఓంకారం అనేటువంటిది ఈ బ్రహ్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని ప్రకటన గావిస్తూ వస్తుండాలి. This Omkara gives expression to this Brahma Swarupa and Atma Swarupa. జగత్తంతైకుడును ఓంకారంతోనే నిండి ఉంటున్నది. The entire cosmos is filled with Omkara. అందువల్లనే ఈ సుషుప్తి యందు కూడాను ప్రాజ్ఞస్వరూపుడైపోయిన చేతనే ఇందులో ఆత్మ సాక్షాత్కరించినట్టుగా నిరూపిస్తూ ఉంది. That is the very reason why, even in deep sleep state, you would be enjoying Atma in the form of Prajna. నాలుగవది తురీయం, The fourth one is తురియావస్థ. The fourth one is Turiyavastha. తురియావస్థ అనగా నాలుగవ స్థానము అని అర్థము. Turiyavastha actually means fourth state. ఇది ఏమిటి? What is this? ఇది ఏ విధమైన స్వరూపంతో ఉంటుంటాది? What form does it take? ఇది సర్వమును కూడాను లీనము గావించుకొని కేవలం పూర్ణానందాన్ని అనుభవిస్తుంటాది. This absorbs within itself everything and enjoys complete bliss. నిత్యానంద స్వరూపము ధరించి ఉంటాది. It takes the form of eternal bliss. అద్వైతానందంతో కూడి ఉంటాది. This also enjoys in the form of undivided. దీనిని non-dualistic. వర్ణనాతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. This is a state which cannot be explained or described. అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు ఆత్మకు 4 పాదములుగా భావిస్తూ వచ్చారు. Jagrata, Swapna, Sushupti and Turiya may be described as 4 legs of this Atma. అదే విధంగానే ఓంకారములకు కూడాను 4 పాదములు ఉంటున్నవి. Even for Omkara, there are 4 steps or 4 legs. అవి ఏ అకార, ఉకార, మకార, ఇంకా తురియా స్థితిలో ఉండినటువంటి యొక్క అధరత, అధిరత. The same thing takes the form of Akara, Ukara and Makara, అధిరత అంటారు. and the 4th one is Adhirata. అధిరత అనగా ఏమిటి? అకార, ఉకార, మకారములు కూడిన తక్షణమే కూడిన తరువాత ఏర్పడేటువంటి యొక్క ధ్వనికి ఈ అధిరత అంటారు. Adhirata represents a state when this Akara, Ukara and Makara join together and a sound is produced. అకారం అనేటువంటిది ఓంకారములకు మొదటి ధ్వని. Akara is the first part of Omkara sound. ఈ శబ్ద ప్రపంచమునకు అది ప్రధానమైనటువంటి మూలాధారము. For the world of sound, that is the very basis. శబ్ద తరంగముల లోపల అది ప్రధానమైనటువంటిది. In the sound waves, that is a very important one.
ఇది అన్ని అక్షరములకును మొదటి స్థానమును కూడినటువంటిది. Among all the alphabets and letters, this occupies the very first ఇది place. జాగ్రత్త అవస్థతో కూడినటువంటి యొక్క ఒక విప్రుడిగా భావించి విరాట స్వరూపుడిగా విశ్వసిస్తూ వస్తుంది. This is associated with waking state and also represents Vipra. ఇతనే విశ్వడుగా రూపొందుతుంది. He takes the form of Visudu. అనగా జాగ్రత్త ప్రపంచమునకు అకారము మూలాధారము. For the waking state, Akara is the very basis. ఇది విరాట స్వరూపుని యొక్క సన్నిహిత సంబంధము. There is a close relationship between that and Virata Swarupa, cosmic form. ఇంకా స్వప్నావస్థ యందు ఉండేటువంటి యొక్క రకారము, In deep, ఉకారము. in dream state, there is Ukara. ఈ ఉకారం అనేటువంటిది ఓంకారంలో రెండవ ధ్వని. This Ukara is the second sound in the Omkara. ఈ ఉకార తత్వం అనేటువంటిది తేజస్వరూపాన్ని ధరించి ఉంటాది. This Ukara takes the form of effulgence. సర్వస్వమును కూడాను ప్రకటింపజేస్తుంది, It gives expression and enlightenment. ప్రకాశింపజేస్తుంది. This makes everything shine. దీనికి అంధత్వం అనేటువంటిదే లేదు. There is no blindness at all for this. మూడవదైనటువంటిది రకారము, The third one is మకారము. Makara. ఈ మకారం అనేటువంటిదే ఈ ఓంకారములో మూడవ అక్షరము. Makara is the third syllable in ఈ Omkara. ప్రజ్ఞాస్థానమును ప్రకటిస్తూ వస్తుంది. This gives expression to Prajna state. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క అంతర్భావమును ప్రకటింపజేస్తూ వస్తుంది. This gives expression to Prajna which is inherent in all human beings. ఇతను సూత్రాపాత్రుడని కూడాను దీనికి మరొక పేరు. This also has been given the name of సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు. Sutratmaka and Sutrapatrudu. అంతర్యామి అని కూడాను మరొక పేరు. Another name is Antaryami. అనగా ఏమిటి? సూత్రముల యందు దారము ఏకంగా చేరినట్టుగా ప్రతి జీవుని యందు కూడాను ఈ యొక్క మకారం అనేటువంటి యొక్క సూత్రము సర్వత్రా చేరి ఉంటుండాలి. This Makara runs through everything like a thread which brings all the things together. కనుకనే ఇతనికి సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు. That is why Sutratmakadu name has been given to this. ఇతనికి రూపము లేదు. He doesn't have any form. అలాంటి తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది ఈ మకారము. Makara proves this particular principle. ఈ అకార ఉకార మకారముల యొక్క చేరిన తర్వాత నాలుగవది ఒక ధ్వని వినిపిస్తుంది. When we bring Akara, Ukara and Makara together, the fourth ఆ sound is ధ్వనియే ఈ యొక్క తురియావస్థకు సంబంధించినటువంటిది. that sound is associated with Turiya state. అది ఏ ఓంకారము. That is Omkara. కనుక అకార ఉకార ఉకారములతో కూడినటువంటి యొక్క అదితర అనేటువంటిది ఈ యొక్క ఓంకారమునకు 4 పాదములు. Omkara has 4 forms: Akara, Ukara, Makara and Tiraka. కనుక ఆత్మకు బ్రహ్మకు ఈ యొక్క ఓంకారమునకు 4 పాదములు ఉన్నవి కనుక అవి చతుర్ముఖుడు బ్రహ్మ అని కూడా నిరూపిస్తూ వచ్చింది. For Atma, Brahma and Omkara, there are 4 legs. That is how even Brahma has got ఈ 4 ఓంకారాన్ని faces. శబ్ద బ్రహ్మని కూడా నిరూపిస్తూ వచ్చాయి. This Omkara has been described as this Brahma in the form of sound.